తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ గారు తమిళనాడు సామాజిక మార్పు ప్రజల సంక్షేమం కోసం మక్కల్ మడై అనే ఒక కొత్త సామాజిక ఉద్యమ రాజకీయ సహిత జాతీయ వేదికను ప్రకటించి సంచలన నిర్ణయం సృష్టించారు. అసలు రజనీకాంత్ గారి సతీమణి సంచలన నిర్ణయం వెనుక అసలు ఏంటి, అసలు కథ ఏంటి, మక్కల్ మడై అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సౌత్ ఇండియాలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక హాట్ టాపిక్గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేసినా సంచలనమే. ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది కోట్లాది మందికి వైబ్రేషన్లా తెలుస్తుంది. కానీ ఈసారి వార్తల్లో నిలిచింది తలైవా కాదు, ఆయన వెనుక ఉన్న అసలైన శక్తి, ఆయన ధర్మపత్ని అయిన లతా రజనీకాంత్ గారు. తమిళనాడు రాజకీయాలు ఇప్పటికే తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి టీవీకే పార్టీ అంటూ అన్నమలై కొత్త పంతంలో వెళ్తున్నారు. సో ఇలాంటి టైంలో లతా రజనీకాంత్ గారు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడు సామాజిక మార్పు కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆమె మక్కల్ మేడై అనే ఒక కొత్త విప్లవాత్మక మూమెంట్ని అనౌన్స్ చేశారు. అసలు ఏంటి ఈ మక్కల్ మేడై? రజనీకాంత్ గారి గతంలో రాజకీయాల్లోకి వస్తానని వెనక్కి తగ్గారు. మరి ఇప్పుడు ఆయన సతీమణి ఈ అడుగు వేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? பீப்புள்ஸ் மூமெண்ட் மக்கள் மேடை எங்களுடன் சேர்ந்து சிட்டிசன்ஸ் பிளாட்ஃபார்ம் அப்படின்ற எங்களோட பாடி ஆஃப் ஒர்க் ஓட சேர்ந்து రజనీకాంత్ అభిమాన సంఘాలు దీనికి సపోర్ట్ చేయబోతున్నాయా? ఒక్కసారి హిస్టరీని ప్రీవియస్గా అసలు ఏం జరిగింది ఏంటి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం రజనీకాంత్ గారు రాజకీయ పార్టీ పెడతానని, తమిళనాడు రాజకీయాలను మారుస్తానని అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన అనారోగ్యం కారణాల వల్ల, దేవుడి శాసనం అంటూ ఆయన పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఇప్పుడు ఆయన సతీమణి లతా రజనీకాంత్ గారు రంగంలోకి దిగారు. లతా గారు కేవలం రజనీకాంత్ భార్యగానే కాదు, తమిళనాడులో విద్యావేత్తగా దయా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆమె ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ముఖ్యంగా బాలల హక్కులు, మహిళల సాధికారితపై ఆమె చాలా ఏళ్ళుగా గ్రాండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె యొక్క లర్జర్ ప్లాట్ఫామ్తో ముందుకు రావడం వల్ల వెనుక అర్థం ఏంటి? రజనీకాంత్ గారు నేరుగా రాజకీయాల్లోకి రాలేకపోయినా సమాజానికి ఏదైనా చెయ్యాలనే వారి కుటుంబ సంకల్పమే ఈ మక్కల్ మడై రూపంలో బయటకు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఈ నిర్ణయం తీసుకున్న టైమింగ్లో తమిళనాడులో ప్రస్తుతం సరికొత్త పొలిటికల్ వేవ్ నడుస్తోంది. డిఎంకే, ఏఐఏడిఎంకే లాంటి సాంప్రదాయ పార్టీల మధ్యకు ఇప్పుడు గ్లామర్ పాలిటిక్స్ వచ్చాయి. సో విజయ్ దళపతి గారు తమిళ వెట్రి కళంగం టీవీకే పార్టీ పెట్టి దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో లతా రజనీకాంత్ గారు ఈ వేదికను ప్రకటించడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందా? రజనీకాంత్ గారికి తమిళనాడులో గ్రాస్ రూట్ లెవెల్లో రజనీ మక్కల్ మాండ్రం ద్వారా బలమైన అభిమాన నెట్వర్క్ ఉంది. రజనీకాంత్ గారు పాలిటిక్స్ వద్దు అనుకున్న ఆ నెట్వర్క్ అంతా అలానే ఉంది. ఇప్పుడు లతా రజనీకాంత్ గారు మక్కల్ మేడై ద్వారా తమిళనాడుకు మేలు చేయాలనుకునే ప్రతి ఒక్కరిని, రజనీ అభిమానులను ఏకం చేసే ఒకే ఒక్క భారీ సామాజిక శక్తిగా మారబోతున్నారు. ఇది ఇండైరెక్ట్ గా తమిళనాడు పాలిటిక్స్ ను శాసించే శక్తిగా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అసలు లతా రజనీకాంత్ గారు ఈ సంచలన నిర్ణయం వెనుక ఢిల్లీ మరియు చెన్నై వర్గాల్లో నడుస్తున్న లోతైన చర్చ ఏంటి? ఈ 3 కీలక పాయింట్స్ ఒక్కసారి మనం గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది పాలిటిక్స్ పార్టీ కాదు, కానీ పవర్ఫుల్ ప్రెషర్ గ్రూప్. లతా గారు దీని రాజకీయ పార్టీ అని చెప్పలేదు, కానీ ఒక సమాజంలో భారీ స్థాయిలో ప్రజలను, యువతను ఇన్వాల్వ్ చేసినప్పుడు అది ప్రభుత్వాల నిర్ణయాలను శాసించే ఒక ప్రెషర్ గ్రూప్గా మారుతుంది. సెకండ్, న్యూట్రల్ ఓట్ బ్యాంక్.
తమిళనాడులో ఏ పార్టీకి చెందని న్యూట్రల్ ఓటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. లత రజనీకాంత్ గారి క్లీన్ ఇమేజ్, సేవా దృక్పథం ఆ వర్గాలను విపరీతంగా ఆకర్షించే అవకాశం ఉంది. థర్డ్ పాయింట్ ఒకసారి చూద్దాం. రజనీకాంత్ ఇండైరెక్ట్ సపోర్ట్. సో దీనికి రజనీకాంత్ గారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారా? లత గారు ఏ అడుగు వేసినా వెనక సూపర్ స్టార్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మక్కల్ మేడై సక్సెస్ అయితే రజనీకాంత్ ఆశయాలను ఆయన భార్య నెరవేరుస్తున్నారనే పాజిటివ్ సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్తుంది. ఏది ఏమైనా లత రజనీకాంత్ గారి ఈ నిర్ణయం తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇది కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతుందా, లేక రాబోయే రోజుల్లో తమిళనాడులో ఒక సరికొత్త సామాజిక విప్లవానికి, రాజకీయ మార్పుకు పునాది కాబోతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా రజనీకాంత్ బ్రాండ్ ఇమేజ్, లత గారి సామాజిక దార్శనికత కలిస్తే అద్భుతాలు జరుగుతాయని అభిమానులు నమ్ముతున్నారు. ఈ మక్కల్ మేడై ప్రయాణం ఎంత దూరం సాగుతుందో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. తమిళనాడులో దళపతి విజయ్ గారు టీవీకే పార్టీతో యువతను ఆకట్టుకుంటుండగా అటు అన్నమలై సరికొత్త వ్యూహాలతో వెళ్తున్నారు. ఇలాంటి టైంలో లత రజనీకాంత్ గారి మక్కల్ మేడైకి రజనీ మక్కల్ మాండ్రం గనక పూర్తి స్థాయిలో బ్యాక్ బోన్ గా నిలబడితే ఇది తమిళనాడు సాంప్రదాయ రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చే ఒక అత్యంత పవర్ఫుల్ ప్రజాశక్తిగా అవతరించడంలో ఎలాంటి సందేహం లేదు. సో లెట్స్ సీ అండి, చూద్దాం రజనీకాంత్ గారి వైఫ్ అయినటువంటి లత రజనీకాంత్ గారు తీసుకున్న నిర్ణయం ఏం జరగబోతుంది ఏంటి. సో చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.